మీకు థైరాయిడ్ ఉందా? అయితే ఏ మిల్లెట్స్ తినాలో తినకూడదో తెలియట్లేదా? అయితే ఈ వీడియో చూడండి. యాజ్ అ క్లినికల్ డైటీషియన్‌గా ఈరోజు నేను మీకు ఏ మిల్లెట్స్ తినాలో తినకూడదో నేను చెప్తా. ఈ 4 మిల్లెట్స్ థైరాయిడ్ ఉన్న పేషెంట్స్ హ్యాపీగా తినొచ్చు. కొర్రలు, సామలు, ఊదలు అండ్ జొన్నలు. వీటిలో లో గైట్రోజెనిక్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అసలు థైరాయిడ్ పేషెంట్స్ చాలా మంది వింటుంటారు ఈ గైట్రోజన్స్ అని. అసలు ఈ గైట్రోజన్స్ ఏం చేస్తాయి మన బాడీకి? ఈ గైట్రోజన్స్ థైరాయిడ్ యొక్క ఫంక్షన్ ఇంటరప్ట్ చేసి మన బాడీకి హార్మోన్ సింథసిస్ అవ్వకుండా చేస్తుంది. అలానే అయోడిన్ అబ్జార్ప్షన్ కూడా మన బాడీకి అవ్వకుండా చేస్తుంది. అసలు ఈ అయోడిన్ ఎందుకు కావాలి? ఈ అయోడిన్ థైరాయిడ్ హార్మోన్స్ T3, T4 తయారవడానికి కావాలి. సో ఎప్పుడైతే ఈ అయోడిన్ అనేది మన బాడీకి అబ్జర్వ్ అవ్వకుండా ఉంటుందో థైరాయిడ్ యొక్క ఫంక్షనింగ్ కూడా తగ్గిపోతుంది అనమాట. అందుకే లో గైట్రోజన్ ఉన్న ఫుడ్స్ తీసుకోవాలి అని అంటారు. అలానే ఇప్పుడు నేను చెప్పిన 4 మిల్లెట్స్ లో గైట్రోజన్స్ తో పాటు మనకి బి కాంప్లెక్స్ అండ్ మినరల్స్ కూడా చాలా బాగుంటాయి. అలానే వెయిట్ మేనేజ్మెంట్కి బాగుంటుంది, ఎందుకంటే ఇందులో హై ఫైబర్ అనేది ఉంటుంది. అలానే మీరు ఏ మిల్లెట్స్ అనేవి ఎక్కువగా తీసుకోకూడదు అంటే అరికెలు, రాగులు, సజ్జలు. వీటిలో మోడరేట్ నుంచి హై గైట్రోజన్స్ ఎఫెక్ట్ అనేది ఉంటుంది. అందులో మెయిన్లీ సజ్జల్లో ఎక్కువగా ఉంటుంది. మీరు ఏ మిల్లెట్స్ తీసుకున్నా 2 to 3 ఇయర్స్ ప్రయర్గా మిల్లెట్స్ సోక్ చేసి దాని తర్వాత చేసుకొని తినండి. దానివల్ల మన గైట్రోజెనిక్ ఎఫెక్ట్ అనేది తగ్గించవచ్చు. అలానే అయోడైజ్డ్ సాల్ట్ అనేది ఖచ్చితంగా తీసుకోండి. మిల్లెట్స్ రోజు ఒకటే రకం తీసుకోవద్దు. ఆల్టర్నేటివ్గా మీరు రొటేట్ చేసుకుంటూ ఉండండి. అలానే మీరు టాబ్లెట్స్ వేసుకున్నాక, మెయిన్లీ థైరాయిడ్ టాబ్లెట్ వేసుకున్నాక ఫుడ్ 40 to 50 మినిట్స్ తర్వాత తీసుకోండి ఫర్ బెటర్ అబ్జార్ప్షన్ ఆఫ్ థైరాయిడ్ టాబ్లెట్. అలానే మీకు థైరాయిడ్ అంటే ఏం తినాలో తెలియకపోతే నాకు కమెంట్ చేయండి, నేను మీకు హెల్ప్ చేస్తాను. అలానే ఇలాంటి ఎవిడెన్స్డ్ అండ్ ప్రాక్టికల్ బేస్డ్ న్యూట్రిషన్ కోసం ఫాలో అవ్వండి మన న్యూట్రిక్వెస్ట్ ఛానల్ని. థ్యాంక్ యూ.